హలో! హాయ్ అండి. మీరిప్పుడు చూస్తున్న ఈ లాంగ్ హెయిర్ నాకు 2022లో ఇంత లాంగ్‌గా హెయిర్ గ్రో అయిందండి. నేను అదే ఇయర్‌లోనే హెయిర్ డొనేషన్ చేశానండి. అండ్ తర్వాత 2025లో మీరిప్పుడు చూస్తున్నారు గదా! సో, ఇంత హెయిర్ ఉందండి. సో, 2025లో నా బర్త్‌డేకి లేయర్ కట్ చేపిద్దాము. నేనెప్పుడు లేయర్ కట్ చేపించలేదు అనేసి కొద్దిగా హెయిర్ లెంత్ తగ్గించి లేయర్ కట్ అయితే చేపించానండి. ఆమె అస్సలు సరిగ్గా చేయలేరండి. దాంతో పాటి నేను లూజ్ హెయిర్ కన్నా జడ వేసుకోవడానికి ఇష్టపడతానండి. నేను లాంగ్ లేయర్స్ పెట్టించుకున్నానండి. లాంగ్ లేయర్స్ అండ్ యూ షేప్ పెట్టించుకున్నానండి హెయిర్‌కి. మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇలా లాంగ్ లేయర్స్ పెట్టించుకున్నాను కాబట్టి, ఇలా నేను లాంగ్ హెయిర్‌కి లేయర్ కట్ చేపించుకున్నప్పటి నుండి నేనెప్పుడు జడ వేసుకున్నా కూడా మీరిక్కడ చూస్తున్నారు కదండీ! అలా చిన్న చిన్న హెయిర్ అంతా పక్కకు వచ్చేసి సో, జడ మొత్తం గూడా లూజ్ అయిపోతుందండి. వేసుకున్న ఒక 5, 10 మినిట్స్‌కే ఇలాగ మొత్తము హెయిర్ వచ్చేస్తుంది. అండ్ మీరిప్పుడు చూస్తున్నది 1 అవర్ తర్వాత హెయిర్ అండి. అసలు జడ టైట్‌గానే ఉండదు. నాకు అస్సలు నచ్చలేదండి. నాకు ముందు తెలీదు. నేను నా లైఫ్‌లోనే ఫస్ట్ టైమ్ లేయర్ కట్ చేపించుకున్నాను. సో, దీని తర్వాత నాకనిపించింది లైఫ్‌లో ఎప్పుడూ లేయర్ కట్ చేసుకోవద్దు. కాకపోతే జడ వేసుకునే వాళ్ళు ఇలాగ లేయర్ కట్ చేసుకోవడము బావుండదు అని నాకు అనిపించిందండి. సో, చాలామంది చూసారంటే వాళ్ళకి లేయర్ కట్ అంటే చాలా ఇష్టంగా చేపించుకుంటారు. అండ్ మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇలాగ జడ మధ్యలో ఆ హెయిర్ మొత్తం గూడా ఇలాగ పక్కకి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ నేను మళ్ళీ ఇప్పుడు ఈ 2026లో మళ్ళీ నేను హెయిర్ కట్‌కెళ్తున్నానండి. అంటే నేను మళ్ళా ఒక 12 ఇంచెస్ కానీ లేదంటే 14 ఇంచెస్ కానీ డొనేషన్ అయితే చేస్తున్నానండి. సో, మీరు నా నెక్స్ట్ వీడియోలో నా హెయిర్ కట్ అయితే చూస్తారండి. అండ్ నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టమండి. నా హెయిర్ ఏంటంటే లాంగ్‌గా, సిల్కీగా ఉంటుందండి. అండ్ కొంతమందికి చూసారంటే హెయిర్ లాంగ్‌గా, ఒత్తుగా, కొద్దిగా లావుగా ఉంటుందండి హెయిర్. నా హెయిరు ఒత్తుగా ఉండదు కానీ, కానీ లాంగ్‌గా, సిల్కీగా, షైనీగా చాలా బావుంటుందండి నా హెయిర్. సో, ఇదే అండి. మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి.